తీయగా చల్లగా. Ilayaraja SPB combination hit songs round lo. Next pair is going to be Jairam and Sri Lalita. ప్రియా నా ప్రియా ఏలగాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదేలాగా. నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ. నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే. నిప్పులోన కాలదు నీటిలోన నారదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము. రాచవీటి కన్నిది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము. గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జనాలు మరణాలు పిలిచేది ప్రేమనే. ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకే లొంగిపోవ ప్రేమలో సవాలుగా తీసుకోబోదే ప్రేమ. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఆశకి తాజ్ మహల్ శోభకి పేదవాని ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎదమిన్న
విడిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే వెళ్ళిపోకునేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమదే జయం ప్రేమకే జయం Judges, over to you. జయరామ్ శ్రీలలిత చాలా మంచి పాట గుర్తు చేశారు. ఎంత మంచి పాట, బాగా పాడారు. శ్రీలలిత నువ్వు చాలా బాగా పాడావు, మొదటి నుంచి చివరి వరకు చాలా బాగా పాడావు. జయరామ్ నువ్వు కూడా చరణాలు బాగా పాడావు. పల్లవి ప్రారంభంలో పల్లవి ఉంటుంది కదా, బాణి పాడావు, కానీ దానికి ఇంకా భావోద్వేగం జోడిస్తే ఇంకా బాగుండేది. అక్కడక్కడ బాగా పాడావు, ఇంకా భావోద్వేగం అంటే ఆ ప్రేమికుడి తాలూకు హృదయానుగతమైన వేదన ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవిస్తే ఇంకా బ్రహ్మాండంగా పాడే అవకాశం నీకుంటుంది. ఒక్కసారి అతని లోతుకు వెళితే కనుక అర్థమవుతుంది నీకు. ఎంత మంచి బాణి, ఎంత మంచి సాహిత్యం. మొదటి చరణంలో మొదటి శ్రీలలిత పాడిన మొదటి పంక్తులు ఏంటంటే, నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 23వ శ్లోకం, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదెన్ స్న్యాపో నశోషయతి మారుత. ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి ఆర్పజాలదు. అంటే మరణము లేని మలినము కాని ఆత్మ అంత గొప్పది ప్రేమ అని వేటూరు గారు చెప్తున్నారు. చాలా చాలా మంచి సాహిత్యం, అజరామరం అంతే. ఇంకా జయరామ్ నువ్వు ఆ జాగ్రత్త తీసుకోవాలి తప్పకుండా. తప్పకుండా. జయరామ్ శ్రీలలిత సార్. చక్కగా పాడారమ్మా, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే మీరు కొంచెం మీ ఇద్దరికి కూడా కొద్దిగా శృతి ఎక్కువైనట్టు అనిపించింది. మొత్తం పల్లవి అంతా కూడా పైన ఉంటుంది కదా, సో మీరు కొంచెం ఒక మెట్టు తగ్గించి పాడి ఉండి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత చరణంలో లాస్ట్ ముక్క ఉంది కదమ్మా, తాననా ని నాననా, అది 3 సార్లు వచ్చి నా తర్వాత ఏంటి, తర్వాత ముక్క ఏంటి, ట్యూన్. అది పాడేటప్పుడు మీరు బ్రైట్గా పాడట్లేదు, మీరన్నా బ్రైట్గా పాడాలి లేదా రిథమన్నా ఆఫ్ చేయాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ అక్కడ ఉంది. ఒక్కసారి నిప్పులోన కాలదు నువ్వు పాడమ్మా, రిథమ్ ఆపి చూద్దాం. అక్కడ నిప్పులోన కాలదు పాడు, 1 2 3 4. నిప్పులోన కాలదు నీటిలోన నారదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము. మీరు నన్ను చూడండి, 1 సెకండ్. నెక్స్ట్ లైన్ నువ్వు కూడా పాడమ్మా, 1 2 3 4. నిప్పులోన కాలదు నీటిలోన నారదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము. రాచవేటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము. ఇట్లా ఉంటే ఓకే, ఇట్లా ఉంటే సబ్జెక్ట్ అక్కడ ఉంది. నీటిలోన కాలదు, నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, గాలిలాగా మారదు, ఏంటిది, ప్రేమ సత్యము. అక్కడ ఉంది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ నువ్వు బ్రైట్గా పాడాలి, నువ్వన్నా బ్రైట్గా పాడాలి. అది మింగేసినట్టు కిందకి వెళ్ళిపోతుంది, వాళ్ళేమో రిథమ్ ఆపకుండా వెళ్తున్నారు. సో అక్కడ ఈ సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు పెర్ఫార్మెన్స్లో. ఇది రికార్డ్ చేసినప్పుడు ఇళయరాజా గారు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి స్టూడియోలో చేసి ఉంటారు. అక్కడ మనకి ప్రాబ్లం లేదు. పెర్ఫామ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ మాట మింగేస్తున్నారు మీరు. సో అది కూడా కొంచెం బ్రైట్గా చూసుకోవాలమ్మా, అదొకటి. తర్వాత కీరవాణ రాగం గురించి ఒకటి చెప్తా. నేను సంతోషించే విషయం, విచారించే విషయం. మా నాన్నగారు నాకు ఎందుకో కీరవాణ అని పేరు పెట్టారు. ఆ పెట్టిన పుణ్యానికి నేను స్వరపరిచిన 1600 పాటలు ఉంటాయి ఇప్పటికి, 1800
గుర్తులేదు. అది అది సబ్జెక్ట్ కాదండి. వాటిల్లో కనీసం ఒక మహా అయితే 2, 3 చేసుంటానేమో కీరవాణి రాగంలో ఆ పేరు పెట్టుకుని. అది నేను విచారించే విషయం. కానీ ఇళయరాజా గారు కనీసం ఆయన పాటల్లో ప్రతి 4 పాటల్లో ఒక పాట కీరవాణి రాగంలో ఉంటుంది. అది ఆ రాగం ఆయనకి ఎందుకు ఇష్టమో నాకు తెలీదు. బట్ అది నేను సంతోషించే విషయం. నా పేరు మీద ఉన్న రాగంలో ఇళయరాజా గారు లాంటి మహానుభావుడు, మేధావి కీరవాణి రాగంలో ఎక్కువ కంపోజ్ చేశారు. అంతేకాకుండా కీరవాణి అనే పాట కూడా ఆయనే చేశారు. సో అది మాకు ప్రత్యక్షమైన పరిచయాలు కానీ అనుబంధాలు లేకపోయినా అది ఒక బ్లెస్సింగ్లా నేను భావిస్తూ ఆయన చేసే పాటల్లో కీరవాణి రాగంలో పాటలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూసుకోండి, వాటిలో హిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పాట ఎప్పుడును ఇది విన్నా పాడినా ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంకా క్లైమాక్స్ అయిపోయింది, ఇంకా కచేరీ అక్కడ అయిపోయింది, ఇంకా అయిపోయింది మన రిటైర్మెంట్. ఆ తర్వాత లైఫ్ అంటే ఇది విన్న తర్వాత ఇంకొకటి ఏది వినబుద్ధి కాదు అన్నంత ఇష్టం నాకు ఈ పాట. శృతి విషయంలో నాది అదే భావన, అది మినహాయిస్తే చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ.